హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎన్వి సాన్విత. ఈరోజు వీడియోలో పిల్లల కోసం మరో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఎగ్ 65. ఈ రెసిపీని సింపుల్ అండ్ టేస్టీగా చాలా ఈజీగా ఎలా చేసానో చూసేయండి. ముందుగా ఈ రెసిపీ కోసం కోడిగుడ్లని బాయిల్ చేసుకుని చల్లారిన తర్వాత మజ్జిగ కట్ చేసి ఇలా ఎల్లో సపరేట్ చేసేసుకోవాలండి. ఈ రెసిపీకి వైట్ మట్టుకే యూజ్ చేస్తున్నా, ఎల్లో వాడట్లేదు. ఇప్పుడు ఈ కోడిగుడ్డు వైట్ని ఉల్లిపాయ ముక్కల్లాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి. 65 రెసిపీని 2-3 టైప్స్లో చేయొచ్చు. ఆ రెసిపీస్కి ఎగ్ ఎల్లో తీయనవసరం లేదు. ఆ రెసిపీస్ కూడా తొందరలో ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఈ ఎగ్ 65 ఎలా చేసినా కానీ చాలా బాగుంటుంది. ఒకసారి వీడియోలో చూసేయండి. ఈ రెసిపీ కోసం నేను 4 వరకు కోడిగుడ్లను తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఇలా సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ కోడిగుడ్డు ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా పుదీనా, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల సపరేట్గా ఫుడ్ కలర్ వేయనవసరం లేదు ఈ రెసిపీకి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ బ్రెడ్ పౌడర్, 1/2 కప్పు దాకా శనగపిండి, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు వేసి వీటన్నింటినీ కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఒక పిండి ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కొంచెంగా వాటర్ పోసుకుని కలుపుకోవాలండి. ఈ రెసిపీకి ఇన్ని వాటర్ పడతాయని చెప్పలేము. కన్సిస్టెన్సీ ఇలా ముద్దగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న పిండి ముద్దలను తీసుకుని ఇలా రౌండ్ బాల్స్ చేసుకోవాలి. ఇలా అయినట్లయితే కరెక్ట్ కన్సిస్టెన్సీ సరిపోతుంది వాటర్. ఇప్పుడు ఇలా చిన్న బాల్స్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ హీట్గా ఉండకూడదండి, మీడియం హీట్లోనే ఉండాలి. ఇలా చిన్న బాల్స్ కింద చేసుకుని మీరు తీసుకున్న ఆయిల్కి సరిపడగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని వెంటనే కదపకూడదండి. ఒకవైపు కలర్ మారిన తర్వాత ఇలా రెండో వైపుకు తిప్పుకుని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని సపరేట్ చేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచి మిగిలిన ఆయిల్ని సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆయిల్లో 1 స్పూన్ అల్లం తరుగు, 1 స్పూన్ వెల్లుల్లి తరుగు, 3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్న స్లైసెస్ని యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని ఈ కరివేపాకును కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అయితే సరిపోతుంది. ఇంకా స్పైసీనెస్ కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో 1 స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న ఈ బాల్స్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు వీటన్నింటిని టాస్ చేసుకుంటూ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎగ్ 65 రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.